హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ సూపర్ బడ్జెట్ TWS ఇయర్బడ్స్, అవి కూడా లెనోవో బ్రాండ్వి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ బాక్స్ పైన మీరు డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు. వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ QT81 మోడల్. బాక్స్ పైన దాని పిక్చర్, ఛార్జింగ్ కేస్, ఇంకా ఇయర్బడ్స్ పిక్చర్, లెనోవో బ్రాండింగ్ చూడొచ్చు. అంతటా బాక్స్కి మీకు లెనోవో వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ అని రాస్తుంది. బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ అవన్నీ ఉన్నాయి. డీటెయిల్గా ఈరోజు మనం చూద్దాం, ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది బ్లూటూత్ వర్జన్ వచ్చేసి 5.1. ఇందులో హై క్వాలిటీ మైక్రోఫోన్ ఉంది. ఇంకా మీకు సౌండ్ క్వాలిటీ బాగుంటుందని ఇక్కడ పిక్చర్ ఉండేసి ఫెదర్ లైట్ వెయిట్ ఉంది. ఇంకా ఛార్జింగ్ కేస్ కూడా దాంట్లో, అంటే పవర్ బ్యాంక్ ఉందని రాస్తుంది. 13mm డ్రైవర్స్, ఇంకా 90 grams దాని వెయిట్ ఉందని రాస్తుంది. ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఫినిషింగ్ క్వాలిటీ, ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ అవన్నీ, ఇది చాలా రీజనబుల్ కాస్ట్, 1299 రూపీస్కి అవైలబుల్ ఉంది కదా. ఆ ప్రైస్లో దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో డీటెయిల్గా చూద్దాం. ఒకసారి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ మాత్రం జస్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో దాని టచ్ ఫీచర్స్, ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ట్రేలో నీట్గా అన్ని యాక్సెసరీస్ పెట్టి వచ్చినాయి. ఇవి 1 by 1 అన్ని డీటెయిల్గా మీకు చూపించేస్తాను. ఇది మా ఫ్రెండ్ తెప్పించుకున్నాడు, ఆయన దగ్గర నేను తీసుకొని అన్బాక్సింగ్ చేస్తున్నాను. కేసు చూడొచ్చు మీరు, ఒక చిన్న సైజ్ సబ్బు లాగా బాగానే ఉంది. చేతిలో పట్టుకుంటే 90 grams వెయిట్ ఉంది. కంఫర్టబుల్ ఉండేలాగా మొత్తం మీకు రౌండెడ్ షేప్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, 1200 mAh బ్యాటరీ ఉండేసి పవర్ బ్యాంక్ లాగా కూడా పనిచేస్తుంది. టైప్ సి, టైప్ ఏ పోర్ట్ రెండు చూడొచ్చు. పైన లెనోవో బ్రాండింగ్ ఉండేసి ఒక టైప్ సి కేబుల్ వచ్చింది. దాన్ని ఛార్జ్ చేయడానికి 3.5 అవర్స్లో అది ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇవి దాని ఇయర్బడ్స్, TWS ఇయర్బడ్స్, ఎయిర్పాడ్ స్టైల్వి. మీకు లెనోవో బ్రాండింగ్ ఉండేసి ఇక్కడ బ్యాక్ సైడ్ టచ్ ఏరియా చూడొచ్చు, అది అల్యూమినియంది అది. ఇంకా ఇక్కడ LED ఇండికేటర్ ఉంది, టచ్ రెస్పాన్స్ అవి కూడా నేను తర్వాత చెక్ చేసి చెప్తాను. ఇవి సెమీ ఇన్ ఇయర్ టైప్. ఇవి బ్యాక్ సైడ్ మీరు ఇక్కడ లెఫ్ట్ మార్కింగ్, ఇంకా ఛార్జింగ్ కాంటాక్ట్స్ చూడొచ్చు. ఇంకా ఇందులో మీకు 13mm పెద్ద సైజ్ డ్రైవర్ ఉంది. ఎర్గనామిక్ డిజైన్, మీకు రైట్ లెఫ్ట్ చూసుకొని పెట్టుకోవాలి, అటు ఇటు ఉల్టా పెట్టుకుంటే మీకు చెవిలో ఫిట్ అవ్వవు. ఇంకా ఛార్జింగ్ కేస్ కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ, మీకు డిజిటల్ డిస్ప్లే ఉంది, అంటే ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్ అదంతా ఇక్కడ పైన డిస్ప్లేలో చూపిస్తుంది. అంటే మీరు జస్ట్ ఇయర్బడ్స్ అందులో పెట్టగానే ఆటోమేటిక్గా అది డిస్ప్లే ఆన్ అవుతుంది. సెంటర్ ఏరియాలో మీకు 98 చూపిస్తుంది కదా, అది కేస్ది ఛార్జింగ్ లెవెల్. ఇది రిమైనింగ్ మీకు రెండు మీకు ఇయర్బడ్స్వి ఛార్జింగ్ లెవెల్. బాగానే ఉంది డిస్ప్లే క్వాలిటీ. కంప్లీట్ లైట్ బ్లూ కలర్లో మీకు LED డిస్ప్లే ఉంది. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే, మ్యాగ్నెటిక్ పవర్ అదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొన్ని గంటలు అట్లా యూస్ చేసి దీని కంఫర్ట్, చెవులలో ఫిట్టింగ్ ఎట్లా అవుతుంది, ఇంకా కొన్ని సాంగ్స్, మన తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్ అట్లా ప్లే చేసేసి బేస్ క్వాలిటీ అది ఎట్లా ఉంది, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత నా మొబైల్తో కనెక్ట్ చేసి తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను మీకు లెనోవో QT81 TWS ఇయర్బడ్స్ ఆడియో క్వాలిటీ, సౌండ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, అట్లనే కంఫర్ట్ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా చెప్తాను. యాక్చువల్గా ఇది నేను ఈరోజు మార్నింగ్ నుంచి యూస్ చేస్తున్నాను. మా ఫ్రెండ్ తెప్పించుకున్నాడు, అయితే ఆయన ఫ్లిప్కార్ట్ నుంచి 10 days బ్యాక్ అట్లా తెప్పించుకున్నప్పుడు నాకు కాల్ చేసి చెప్పాడు, 1300లో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ TWS ఇయర్బడ్స్ తెప్పించాను, లెనోవో బ్రాండ్వి, ఛార్జింగ్ కేసులో పవర్ బ్యాంక్, డిస్ప్లే ఉంది, అవన్నీ ఉన్నాయంటే 1300కు మంచి బ్రాండ్, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయంటే చాలామంది నాకు అడుగుతుంటారు కదా, రీజనబుల్ కాస్ట్లో ఏమన్నా మంచి TWS ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ చేయండి అని చెప్పేసి. మళ్ళీ బ్రాండెడ్ అంటే చలో చేద్దాం మనం కూడా అన్బాక్సింగ్ అన్నట్టు నేను తెప్పించాను. నేను యూస్ చేశాను పొద్దుటి నుంచి, బాగానే అనిపించింది. కేసు వెయిట్ వచ్చేసి 90 grams ఉంది, కొంచెం హెవీయే ఉంది, ఎందుకంటే ఇందులో 1200 mAh లిథియం అయాన్ బ్యాటరీ ఉంది. ఇది ఎమర్జెన్సీలో అట్లా ఎప్పుడన్నా ఒక మీ ఫోన్ డెడ్ అయిపోయినప్పుడు ఒక 2-3 కాల్స్ అట్లా చేసుకోవడానికి దీనికి పెట్టి మీరు యూస్ చేయొచ్చు. అట్లా ఎమర్జెన్సీ పవర్ బ్యాంక్ లాగా, పెద్ద పవర్ బ్యాంక్ల లాగా ఏం పనిచేయదు, 1200 mAh కదా. అయితే దీన్ని మాత్రం TWS ఇయర్బడ్స్ని మంచిగానే ఛార్జ్ చేస్తాయి, ఎందుకంటే మీకు 1200 mAh ఛార్జింగ్ కేసులో ఉందంటే మీరు ఈజీగా 2 days అయితే యూస్ చేయొచ్చు. పర్ ఛార్జ్ 5 hours, 4 to 5 hours రన్ అవుతాయి. ఇంకా కేస్కి కూడా మీకు 3.5 hours, 4 hours అట్లా పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. ఓవరాల్గా ఛార్జింగ్ కేస్ అది బాగానే ఉంది, దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ అది. ఇంకా ఇది వచ్చేసి TWS ఇయర్బడ్స్ మీకు ఎయిర్పాడ్ స్టైల్వి, సెమీ ఇన్ ఇయర్ టైప్. పెద్ద డ్రైవర్స్ ఉన్నాయి, ఇందులో 13mm డ్రైవర్స్ ఉన్నాయి, పెట్టుకుంటే ఇట్లా కనపడతాయి. బాగానే ఉంది స్టైలిష్గా. కానీ ఇది లెనోవో అని వెనకాల ఈ బ్రాండింగ్ ఇచ్చారు కదా, ఇది ఇంత ఇటు సైడ్ కాకుండా లోపల వైపుకి ఇచ్చి ఉంటే బాగుండేది. ఇట్లా పెడితే లెనోవో అది చూడ్డానికి అట్లా బాగుండదు కదా, సింపుల్ ప్లెయిన్ ఉండేసి లోపల వైపు లెనోవో ఉంటే బాగుండేది. ఇంకా కాల్స్ మాట్లాడేటప్పుడు మైక్రోఫోన్ క్వాలిటీ అంటే కాల్ క్వాలిటీ అది యావరేజ్ అని చెప్పొచ్చు. 1300కి మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. టచ్ రెస్పాన్స్, టచ్ ఫీచర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా
దీనిది 13mm పెద్ద డ్రైవర్ కదా, బేస్ కూడా ఓకే ఉంది, మిడ్ ఓకే ఉంది, ట్రెబులే కొంచెం యావరేజ్ ఉంది, అంటే మంచి స్మూత్ ట్రెబుల్ అట్లా ఏం లేదు, కొంచెం యావరేజ్గా ఉంది. ఆడియో అవుట్పుట్ కూడా తక్కువ అనిపించింది, ఇంకో 20% ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఫుల్ హెవీ ట్రాఫిక్లో మీకు సాంగ్స్ అంటే కొంచెం వాల్యూమ్ తక్కువనే అనిపిస్తుంది. కానీ ఇంట్లో ఇట్లా సైలెంట్ పీస్ఫుల్ ఏరియాస్లో రూమ్స్లో అయితే మీకు అవుట్పుట్ ఏం అంటే ఓకే అనిపిస్తుంది, సఫిషియెంట్ ఉంటుంది. నాయిసీ ఏరియాస్లో నాయిసీ ఎన్విరాన్మెంట్లో మీకు అవుట్పుట్ ఆడియో డెఫినెట్లీ తక్కువ అనిపిస్తుంది. ఇందులో 40 mAh బ్యాటరీ ఉంది, 4 to 5 hours ఈజీగా మీకు మేనేజ్ చేసుకోవచ్చు మ్యూజిక్ ప్లే టైం అదంతా. కొంచెం బ్లూటూత్ 5.1 కొంచెం ల్యాగ్ ఉంది, గేమింగ్కి అట్లా ఏం పనిచేయవు, ఎందుకంటే మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ డిలే ఫీల్ అవుతారు. ఇంకా వీడియోస్లో లిప్ సింక్ అనేది అంత ఏర్పడదు, మీరు అంటే వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు ఓకే అని చెప్పొచ్చు. మిగతా అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి, బ్యాటరీ లైఫ్ బాగుంది. మెయిన్ ప్రైస్ 1300 రూపీస్కి ఆయన ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకున్నాడు కదా, నాకైతే ఆ ప్రైస్ రేంజ్కి దీని పర్ఫార్మెన్స్ ఇంకా అంటే ఓకే అని చెప్పొచ్చు, యావరేజ్ అట్లా చెప్పొచ్చు. కానీ ఓవర్గా కూడా క్వాలిటీ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మెయిన్ ఏంటంటే ఇందులో పెద్ద బ్యాటరీ ఉండేసి ఒక మినీ పవర్ బ్యాంక్ లాగా, ఇంకా డిజిటల్ డిస్ప్లేలో మీకు బ్యాటరీ బ్యాకప్ టైమింగ్ అదంతా చూపిస్తుంది. డ్రైవర్స్ పెద్ద సైజు ఉన్నాయి, ఇంకా కంఫర్టబుల్ ఉంది. కాకపోతే స్నగ్ ఫిట్ కాదు, ఇంకా మీరు హెవీ యాక్టివిటీ ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తే పనికిరావు. ఇంకా కేస్కి మీకు పైనుంచి ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది, పైనుంచి కూడా మీకు ఆ డిస్ప్లే లోపల ఛార్జింగ్ స్టేటస్ది డిజిటల్ డిస్ప్లే పైనుంచి కూడా చూడొచ్చు. ఎట్లా అనిపించింది మీకు ఈ బడ్జెట్ లెనోవో TWS ఇయర్బడ్స్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. 1300 రూపీస్కి వర్తా కాదా అది కూడా రాయండి. అట్లనే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.